ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ప్రభావ మహిమ ఘనత పొంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధన ఆరాధన ఆత్మీయమైన ఆరాధన 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 ఆత్మీయమైన ఆరాధన పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనేటువంటి ప్రతి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచండి. పవిత్రపరచండి. పవిత్రాత్మతో పవిత్రాత్మతో నింబండి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసే 6:3 ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమందు అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఇప్పటి వరకు ఈ ఆలయంలో వడకములో వచ్చి వెళ్ళిన వారందరినీ ఆశీర్వదించండి. అలానే రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ పరలో దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను,
నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగితను బట్టి ఈ ఆలయానికి ఫోన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని, అలానే ఈ నెలలో రాబోచ్చినటువంటి వడకాని రాబోచిన బిడ్డలందరినీ ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఆశీర్వదించి ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండన మరేమ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమందాదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదని బట్టి ఈ రైల్వే స్టేషన్లో దిగటానికి పోవటానికి కృప ఇచ్చినటువంటి రైల్వే అధికారులకు అనుగ్రహించమని, మరి ముఖ్యంగా దానికోసము కృషి చేసినటువంటి డాక్టర్ గిరిగేదరాజు గారిని, ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైల్వే ఉద్యోగస్తులని, మరియు చెన్నై డివిజన్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ, ఎంపీ గారిని మరియు రైల్వే మంత్రి గారిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపి వచ్చినటువంటి భక్తులకు ఇక్కడ దిగటానికి పోవటానికి కృప సౌకర్యాలు ఏర్పాటు చేసి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 20:33 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీవే ఎరిగిని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమైక ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా జ్యోతి రాయపరెడ్డి కుటుంబాన్ని మరియు సునీత ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. మరియు సుచరిత విజయ సాగర్ని సమర్పిస్తున్నాం. అప్పబాధను విడుదల పొందటానికి మరియు అనిత కిరణ్ కుమార్ కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. వారు నడిపించినటువంటి దేవుని మహిమ ప్రార్థన గ్రూపు వారందరినీ 70 కుటుంబాలను సమర్పిస్తున్నాం. వారందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరిచి పవిత్రాత్మతో నింపమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. 20:33 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ ఎరిగిని మహాసత్యములను అద్భుత విషయములు నీకు తెలియచేయును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనుజ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరియు ఆస్ట్రేలియా నుండి మేరీ అనుష అన్వేష్ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నిండుగా అనుగ్రహించమని, ఆయురారోగ్యాన్ని దయచేయమని, అప్పబాధను విడుదల పొంది పిఆర్ఓ విశ్వ వారికి పొందే వరము దయచేయమని ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ఫెలిన్ అలోషిఫ్ కుటుంబాన్ని మరియు జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ఫేద లూర్దు ఏరన్ కుటుంబము అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము వారికి పిఆర్ విశ్వ పొందటానికి మంచి ఉద్యోగం దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి రాయపరెడ్డి కూడా ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి వారి కోరికలు పూర్తి చేయడానికి, మరియు జ్యోతి టీచర్ గుంటూరు నుండి మంచి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి టీచర్
విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అరుణ్ రెడ్డి మంచి మారు మనసు పొందడానికి సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజుకు మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఫరిదా బాలరెడ్డికి హైదరాబాద్ నుండి వారు బిఫిన్స్ మంచి అభివృద్ధి పొందటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధలను విడుదల పొంది బిఫిన్స్లో మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మేరీ మార్తమ్మ కుమార్తె అయిన రీతమ్మ దేవుని యొక్క భయభక్తి నడవడానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డికి యుఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మనిష రెడ్డికి దైవ పిలుపులో నిమిత్తమై ఉండటానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కాదరిని గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యుఎస్ఏలో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సంధ్య రాణి వైశాఖి నుండి నానోజీకి ఉద్యోగాని కోసము, మరియు పస్సుల అనిత కిరణ్ కుమార్ వారి కుటుంబము అభిలాష రెడ్డికి మరియు ప్రణిధి దంపతులకు సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని అందరూ పవిత్రపరచండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. పరలోక దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియగమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె 20:33 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీవెరిగిని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచెయ్యును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమైకి ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము, మరియు యూకేలో ఉన్నటువంటి ఆదిత్యకి మంచి ఉద్యోగము దేవుడు ప్రసాదించున్నారు. ఇంకా నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ పిఆర్ఓ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబం బిడ్డలైనటువంటి సుచరిత ఇప్పుడు ఉన్నటువంటి జోబిలో చాలా టెన్షన్స్ పడుతుంది. దాని నుంచి బయటకు రావటానికి మరియు ధరణికి మంచి ఉద్యోగస్తులు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజ పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమార్ మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసము తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని కుమారుడైన చైతన్యకి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం వైశాఖి నుండి అడిగినారు. కదురుతి రామలక్ష్మి ఆనందరావుకి మంచి ఆరోగ్యం ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. భార్గవారెడ్డి సహజ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము ప్రార్థన సహాయము అడిగినారు. వినీష్ రెడ్డికి మరియు షౌరెడ్డి మంచి స్వభావం ఉండటానికి, మరియు కె ఆరోగ్యారెడ్డి శోభారాణి కూతురైనటువంటి జోఫ్నకి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ రాయపరెడ్డి లలిత కుటుంబము ఇప్పుడు హాస్పిటల్ ఉన్నట్టున్న రాయపరెడ్డికి తొందరలోని పూర్ణ ఆరోగ్యం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కుమారుడైన ప్రణీల్ రెడ్డికి మంచి బిజినెస్ కార్యక్రమాలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వారి యొక్క హౌస్ కడుతున్నారు, కట్టడం తొందర పూర్తి కావటానికి. మరియు శృతి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు గుంటూరు నుండి. మరియు శ్రీకాకుళం నుండి జీవరత్నం ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడైలు నుండి ప్రణతి మరియు అన్వేషరెడ్డి కుటుంబము.
మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథున్ ప్రియంగా కూడా దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి వస్తవి ప్రార్థన సహాయం అడిగినారు. మిలిటరీ కాలనీ కర్నూలు నుండి అందోణి మార్తమ్మ బిడలైన పూజిత పృథ్వీ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పవాని గురువారెడ్డి కోసము అప్పు బాధను విడుదల పొందడానికి, మరియు పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసం పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు హైదరాబాద్ నుండి. మరియు బాలస్పందన ప్రదీప్ రెడ్డి విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దిలీప్ అన్వేష్ రెడ్డి కుటుంబము కూడా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. లండన్ నుండి ఆశిష్ రెడ్డి మంచి ఉద్యోగము మరియు మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కరుణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ పొందడానికి, మరియు డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి వారికి అప్పులు తిరిగి కట్టడానికి ఉన్న వాళ్ళు తొందరలో తిరిగి కట్టడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొంది బిడలకి కార్తీక స్నేహ సాగరికి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదంటే యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని దీవించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఇరవై 33:3 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయును. అబ్బాదండి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగదని ఉండే ప్రార్థన సహాయం అడిగినటువంటి రోజమ్మ మరియా కీర్తి కోసము ప్రార్థన సహాయం అడిగిన సమర్పిస్తున్నా. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణ లేదా జయపోల రెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగిన మార్టీన మరియా యూకే నుండి మంచి ఉద్యోగం పిఆర్ఓ విశ్వ కోసము, మరియు జ్యోతి సురేష్ కుమార్తె అయిన మేఘనకి మంచి మ్యాచింగ్ బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తుమ్మ మరెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాని కోసము, మరియా కావ్య జోసఫ్ రెడ్డికి సంతాన భాగ్యాని కోసము, సుంగన్నారెడ్డి బాల అను రాజేష్కి సంతాన భాగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రూబేష్ రాయన్నకి పిఆర్ విశ్వ కోసము, మరియు నల్గొండ నుండి హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మలకి మంచి ఉద్యోగాని కోసము, జ్యోతికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ, మరియు నల్గొండ నుండి ఏరవ లూర్దు మేరీ మరియు శాంతమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి సిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి కూతురు అయినటువంటి సుప్రియ షౌరెడ్డి కుటుంబానికి శాంతి సమాధానము, గుంటూరు నుండి శారద కుటుంబంలో దేవుని యొక్క మహిమ పొందటానికి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం సంధ్య దిలీప్ కుటుంబాని కోసం అడిగి ఉన్నారు. మరియు సౌమ్య కోసము ప్రార్థన సహాయం ప్రశాంత్ కుమార్ అడిగి ఉన్నారు మంచి మ్యాచింగ్ కోసము. మరియు మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం వరంగల్ నుండి అడిగి ఉన్నారు అప్పు బాధను విడుదల పొందడానికి. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రదీప్ కుమారు షామిల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం గర్భఫలాన్ని కోసం అడిగి ఉన్నారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి గర్భఫలాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చిన్నమ్మ నల్గొండ నుండి
ప్రవళికకి గవర్నమెంట్ ఉద్యోగము, ప్రదీప్ శ్వేతకి కుటుంబానికి శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్యకి సంతాన భాగ్యాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సుందర నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, రోస్లీన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి కోసము, మరియు ఇన్నయ్య యొక్క బిజినెస్ మంచిగా జరగటానికి, శోభారాణి వరంగల్ నుండి సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. మీ ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియగమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. జెరమీయ 33:3 నీవు నన్ను పిలుత్తువేని నేను నీకు జవాబిత్తును, నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచెయ్యుదును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలోని మరీద సుశీలమ కుటుంబము మరియు కుమారులు అయినటువంటి హరి మరియు మురళికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము, కర్నూలు నుండి పాండు భారతి కుటుంబము మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబము మరియు కర్నూలు నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలైనటువంటి ప్రణతికి చందన్ రెడ్డి కుటుంబాని కోసము, ప్రణవిగా తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పబాద్ నుండి విడుదల ఉంది. వారు నడిపించే హాస్టల్ మంచిగా నడిపించడానికి కృప కోసము, భారతి అమరావతి నుండి కావ్య అంజలి కోసము మంచిగా చదవటానికి, దీపక్ మరియు రామారావు దైవభక్తితో నడవడానికి, రక్తమేరి హైదరాబాద్ నుండి రక్త కుమారికి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము మంచి మ్యాచింగ్ మా ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబం ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు నల్గొండ నుండి స్టెల్లా మేరీ బిడయ అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము, మరియు మరియా రాణి పెరంగిపురం నుండి ఉద్యోగాని కోసము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అశోక్ రెడ్డి స్వప్న కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్ కోసం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఈరోజు వారు బయలుదేరుతున్న వారి యొక్క ప్రయాణం ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు జ్ఞాని పోల్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందడానికి, వైమేరి హైదరాబాద్ నుండి కోర్టు కేసు నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి వరంగల్ నుండి రజన ఇన్నారెడ్డి కుటుంబం కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు మనోజ్ రెడ్డి హైదరాబాద్లో ఉద్యోగాని కోసము, వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, గోళ జ్యోతి కీర్తి జోస్న తంబికి మంచి ఫ్యూచర్ కోసము, మరియు గొరముచ్చు వినోద్ మంచి భవిష్యత్తు కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు
బిడలైనటువంటి అనితకి మంచి ఉద్యోగానికి మరియు కుమారులైనటువంటి రాజేష్ అజయ్ వారు శాంతి సమాధానంతో ఉండడానికి, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి నడిపించిన బిఫిన్స్ మంచిగా జరగటానికి, హైదరాబాద్ నుండి మేరీ ఫేద ప్రవీణ్ కుటుంబానికి సంతాన భాగ్యాన్ని కోసము, సుధారాణి భద్రాచలము నుండి ప్రార్థన సహాయడి ఉన్నారు. అబాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. ఇర్మియా 33:3 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయుదును. అబ్బాదండి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆలయం ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా తిత్తురెడ్డి, ఇన్నారెడ్డి కుటుంబము, అన్నమ్మ, ఆరోగ్యమ్మ మరియు ఆరోగ్యరెడ్డి, ఫాతిమ కుటుంబం బచ్చుపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగినాను. రోహిత్, నిహారిక కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రమ్య, మనోజ్ రెడ్డి కుటుంబము దేవుని భయభక్తి ఆశీర్వాదం ఉండటానికి, మరియు సుందరసేన్ వరంగల్ నుండి ప్రార్థన సహాయము ప్రేమలేద కోసం అడిగి ఉన్నారు. మరియు ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొంది, రవీందర్ రెడ్డి మరియు రాజేష్ రెడ్డి మంచి ఉద్యోగాని కోసము, మరియు అలన్ సుందరమ్మ పేరంగిపురం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సతీష్ రెడ్డికి వారు నడిపించిన సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి సుందరమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. రోజమ్మ హైదరాబాద్ నుండి వచ్చినటువంటి బాధల నుండి విడుదల పొందడానికి, మరియు తుమ్మ సుందరి తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సప్రీన కోదాడ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రూబా హైదరాబాద్ నుండి హాస్పిగా ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. మరియు ప్రవీణ్ కుమార్ మంచి ఉద్యోగాని కోసము, పుష్ప కుమారి సైమన్ హైదరాబాద్ నుండి కోర్టు అప్పు బాధల నుండి హౌస్ అమ్ముడిపోవటానికి ఈ కార్యాల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల ప్రదీప్ రెడ్డి గాల్గుంట నుండి ప్రార్థన సహాయం వారు చేసిన వ్యవసాయాలని పైరుబండలు 100 పండించడానికి కృప పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. బాల రమేష్ మరియు జయప్రకాష్ నిర్మల రాగులు వారు సెలెస్టిన్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి హైదరాబాద్ నుండి నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మరియా శౌరిలు బ్రాహ్మణప్పుల నుండి ప్రార్థన సహాయం ఆరోగ్యరెడ్డి కుటుంబం అడిగి ఉన్నారు. చిన్నప్పరెడ్డి కవిత కుమారి బ్రాహ్మణప్పుల నుండి బిడ్డలైన ఆత్మీయ ప్రిన్సి అరుణ్ దేవుని భయభక్తితో నడవడానికి, జోసఫ్ రెడ్డి సుస్మిత వారు నీట్ ఎగ్జామ్ రాసి ఉన్న మంచి ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఆరాధ్య దైవభక్తితో నడవడానికి కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మర్యాదాసురెడ్డి కుటుంబము వారికి రావాల్సిన ఆ అప్పులను తిరిగి కట్టడానికి వారు కస్టమర్స్కి మంచి మనసు కలుగ చేయాలని, జర్మనీలో ఉన్నటువంటి సింధుకు ఆయురారోగ్యం దేవుడు నిండుగా అనుగ్రహించాలని కోరుకుంటూ, మంచి అఖిల్కి మంచి ఫ్యూచర్ ప్రభు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు 2 చింతల నుండి కానుగా మేరీ బిడలైనటువంటి పవాని మానుఫ సాహిత్య మరియు మౌనికకి మంచి ఉద్యోగానికి పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్
బిడయ అయినటువంటి సిస్టర్ కాదరింగ్ దైవభక్తితో నడవడానికి, మరియు నల్గొండ నుండి బాలతరైఫా రాజు కుటుంబము, మా మౌనిక, మానస, మనోజ్ వారు నడిపించినటువంటి బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మల్లవరప్ప జోసఫ్ అప్పు బాధల నుండి విడుదల పొందడానికి ఆ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. పుష్ప అంజలి కుటుంబం హైదరాబాద్ నుండి, అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హేదుకుమారు యూఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారిని దీవించండి, పవిత్ర ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. జెరమీయ 33:3 నీవు నన్ను పిలుత్తువేని నేను నీకు జవాబిత్తును, నీవెరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచెయ్యుదును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగిని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ట్రీఫా ఫిలోమినా హైదరాబాద్ నుండి జేవియర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సంధ్య రాణికి కుటుంబము తాళిచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ విజయకుమారి చిన్నపరెడ్డి కుటుంబము చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగిన. దిలీప్ దివ్య ఫైనాన్షియల్ ప్రాబ్లం విడుదల పొందడానికి, ప్రవీణ్ ప్రణతికి సంతాన భాగ్యాని కోసం వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మార్గరెట్ హైదరాబాద్ నుండి రూబా తల్లికి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు పస్సల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్, మరి అదేవిధంగా ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు భవానీ సుజన్ కుమార్, వినయ్, వికాస్ చంద్ర వారు ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొంది, భారతి సుజిత్ అఖిల్ వారు మంచి మ్యాచింగ్ కోసము, అప్పు ఉద్యోగాని కోసము, సంతాన వరాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ సునీత మంచి అలవాటు ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దీపు ఎలిజబెత్ హెరన్ ప్రార్థన సహాయం అడిగినారు. సందీప్ రెడ్డికి తాళిచెరువు నుండి వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలద కుటుంబము, శ్రావణ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందడానికి, వైమేరి భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, యాగలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోణి రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అంతోణి వెల్డింగ్ చేసిన హైదరాబాద్లో బిడల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అదురి సుర్జన్ రెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. సిస్టర్ అన్న మేరీ నల్గొండ నుండి ప్రణతికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాజారెడ్డి కుటుంబం మరియా గొరైతి హైదరాబాద్ నుండి కుటుంబాల శాంతి సమాధానం కోసము, విమలా కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు విశ్వరావు అరుణ్ కుమారి తణుక్కు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. శేషుబాబు నిర్మలదేవి కుటుంబము తణుక్కు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నాగబాబు మంచి మారు మనసు పొందటానికి కూడా వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తణుక్కు నుండి వారు నడిపించినటువంటి ప్రాజెక్ట్స్ వరకు తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకరరావు రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డి కోసము, దివ్య సాగరిగా దివ్య
వారి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ట్రీసా ఫిలోమినా హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగిన అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 33:3 నీవు నన్ను పిలుత్తువేని నేను నీకు జవాబిత్తును. నీవు ఎరుగని మహాసత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయుదును. అబ్బాదండి యేసునామమున ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏరవ మాధవి హైదరాబాద్ నుండి ఈర్ష్య మరియు బాల స్నేహితారెడ్డి మరియు బక్కట వారు బిడలకి మంచి ఆరోగ్యాని కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీతకు వారికి మంచి ఆరోగ్యాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత సునీప్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరి నంద్యాల నుండి ఫాతిమా విజయ భరతరెడ్డికి ఆయురారోగ్యం పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఢిల్లీ నుండి జ్యోతి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పి ఆలేరు నుండి అనిత కుమారులు అయినటువంటి అనురాగు అనూబ్ దైవభక్తితో వచ్చి మంచి ఉద్యోగాన్ని పొందటానికి, మరియు రజత్ కుమార్ పిరంగిపాలెం నుండి యూఎఫ్లో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. యూకేలో ఉన్న మేరీ సావియో మరియు కార్తీక్ దేవుని ప్రణాళిక ప్రకారము మంచి మ్యాచింగ్ పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రబలయ్య ఉన్నత స్థానం పొందటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దుబాయ్ నుండి రైనీ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మరియుసా మార్క్ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కడగం తేజారెడ్డి కుటుంబము ఆస్ట్రేలియా నుండి మంచి ఉద్యోగాని కోసము, మరి హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్ముడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, జడ్చర్ల మారేపల్లి నుండి కవిత కుమారుడైన అజయ్ కోసం మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి హైదరాబాద్ నుండి జ్యోతి రవి ఈర్ష్య శ్రీకృషి మంచి నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందడానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము, ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, మరియు స్వర్ణ మేరీ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. కానడాలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ సంతానాన్ని భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అంతోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లిం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 33:3 నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును. నీవు ఎరుగని సత్యములను అద్భుత విషయములను నీకు తెలియచేయును. అబ్బాదండి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా అరుణ రాజారెడ్డి కుటుంబము, వినీత్ కుమార్ రెడ్డి కోసము, హ్యారీగా మంచి ఆరోగ్యాని కోసము, మరి అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినయ్ రెడ్డి కోసము, మరియా మరియు మానుస్సుని ప్రశాంతి వారి కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యం జంగమ్మ నుండి దారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఉషా అలన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని, జాన్ భీమ్, యుగంధర్ రెడ్డి కోసము
ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరి బుత్త సముద్రం నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరియు శౌరిలు బ్రాహ్మణపల్లి నుండి, మరియు లెదారాయపురెడ్డి గుంటూరు నుండి, మరి పి అన్నమ్మ అహమూర్ నగర్ నుండి, మరియు తుమ్మ మేరీ ఆరోగ్యము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము, శిలివమ్మ శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞగమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలిగినగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషము 3వ అధ్యాయము 13 నుండి దైవవచనములు. పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడో పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తినో, ఆయనను విశ్వసించ ప్రతివాడు నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించును. ఆయనను విశ్వసించ ప్రతివాడు నాశము చెందగా నిత్య జీవం పొందుటకై అట్లు చేసను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు ప్రియమైనటువంటి సోదరులారా, దైవ ప్రజలారా, ఈ ఆరాధనలో మనం పాల్గొన్నప్పుడు ఈ సమయంలో ప్రభు మనకు ఇచ్చినటువంటి సందేశము యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13 నుండి వచనములే. 13 నుండి వచ్చినటువంటి వచనముల ప్రభు తెలియచేస్తున్నా, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు నేనే మాత్రమే, మనుష్య కుమారుడైన నేను, ఇంకా నా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ఎక్కిపోలేదు. కానీ మోషే ప్రవక్త కాలములో మానవులు తప్పు చేసినప్పుడు ప్రజల్ని రక్షించటానికి ఏం చేసి ఉన్నారో అలాగే మనుష్య కుమారుడు కూడా స్వయంగా చేసినప్పుడు మాత్రమే మానవులో ఉన్నటువంటి పాపానికి పరిహారముగా ఆ పాపానికి మోచనం లభిస్తుంది అని ప్రభు తెలియజేస్తున్నా. మనకు ప్రియులారా తెలుసు, ఆ సంఖ్యాకాండములు 21వ అధ్యాయములో 4 నుండి ఉన్న వచనములు మనం చూస్తుండే, ఆ దేవుడు ఎడారిలో నడిపించినప్పుడు ఇశ్రాయేలులో దేవుడుకు వైపు మరియు అహరోన్ మరియు మోషే వైపు తిరుగులాడి ఉండిరి. వారు నడిచిన సమయంలో వారికున్న ఆ సహనము కోల్పోయి వారు గుసుగుసుగా మాట్లాడుకుంటూ ఆ మోషే ప్రవక్త మీదను అదేవిధంగా దేవుని మీదను వారు కోపం తెచ్చుకున్నలాగా మాట్లాడి ఆ తిరుగుబాడినప్పుడు వారికి వచ్చిన పెద్ద పాపమే వారికి చావే వచ్చింది. అది సంఖ్యాకాండములో 21వ అధ్యాయం 5-6 వాక్యములో మనం చూచేది. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రాలేనా? ఈ ఎడారిలో చంపుటకే కదా. ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుట లేదు. ఈ పాటుగూడు తినలేక చచ్చిపోచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విష సర్పములను పంపగా వాని కాటు వలన ప్రజల్లో చాలా మంది మరణించిరి. చూడండి, పరలోకమందున్నటువంటి దైవదూతలు భుజించినటువంటి ఆ దేవుని యొక్క భోజనమే తన బిడలైన ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు అది పాడుకూడుగా మారింది.
విలలేనిటువంటి వస్తువులుగా మారు. వారి యొక్క ఆ అహంకారము వలన, ఆ గురువు వలన వారు మార్చారు. లెక్క చేయలేదు. దేవుడంటే లెక్కలేదు, ప్రవక్తలంటే లెక్కలే. అలాగ చేసి పాపం కట్టుకొని పాపానికి గురి అయినప్పుడు వారందరూ విషసర్పం యొక్క కాటు వలన చచ్చిపోయింది. ప్రియలారా, ఆ ప్రజల మీద జాలి కలిగిన దేవుడు ఆనాడు మోషే ప్రవక్త ద్వారా ఒక దానిని కట్టి వారు ఆ కఫ్ఫుల సర్ప రూపములో ఉన్నటువంటి సిలువను వారు పెట్టినప్పుడు అది చూచిన వాళ్ళు అది రక్షణ పొందుతారు. అది 9వ వాక్యములో మనం చూస్తే కనపడేది. 9వ వాక్యము, కనుక మోషే కంచు సర్పమును చేసి గడగట్ల మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ లోక సర్పమును వైపు చూచి చావును తప్పించుకొని. చూడండి, ఎవరెవరు వారు చూస్తుండే చాలు. దేవుని యొక్క మాట నీ చూడాలి. మాట ఆలకించిన వారికి విడుదల వస్తుంది. రోగముల నుండి కానీ బాధల నుండి దేవుని యొక్క మాట ఆలకించి ఆ వైపు ఒక్కసారి చూస్తే చాలు, వారికి చావుండదు, జీవం వస్తుంది. ఇదే విధంగా ఈనాటి సువార్తలో యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములు మనం చూస్తుండే, దేవుడిలాగే ఒక మనుష్య కుమారుని పరలోకానికి భూలోకానికి మధ్యలో సిలువలో నిలబెట్టి, ఇదిగో ఆయన ఒక్కసారి చూడండి, ఆయన మాట వినండి, మీకు రక్ష వస్తుంది. అదే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము. 16వ వాక్యములు మనం చూస్తుండే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించిన ప్రతివాడు నాశనము చెందగా నిత్య జీవం పొందును. ఆయన విశ్వసించిన వారు ఒక్కసారి ఆయన చూస్తే చాలు, ఆయన మాట ఒక్కసారి మన హృదయంలో ఉంచితే చాలు, నిత్య జీవం పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియలారా, కీర్తన 34వ అధ్యాయం 18 మనం చూస్తున్న, బాధల వలన వేదన వలన కుండ పగిలిన వారికి ప్రభు చేరవలోనే ఉండను, బాధల వలన ధైర్యం కోల్పోయిన వారిని ఆయన రక్షించును. ఇదిగో ఆయన మనల్ని రక్షించటానికి వచ్చి ఉన్నారు. ఆయన మన రక్షించటానికి మన పాపములు ఆయనపై మోసుకొని పాపముగా ఆయన మార్చి, దేవుడు సిలువలో ఒక మనుష్య కుమారుడు దేవుని యొక్క పోలిగా ఉన్న వాడిని దేవుడు పాపముగా మార్చారు. అది 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 21వ వాక్యములు మనం చూస్తుండే, దేవుడు తన కుమారుని మన కోసము మన నీతిమంతులుగా గణించటానికి కుమారుని పాపముగా మార్చారు. అలాగ పాపముగా మార్చి ఈ లోకానికి రక్షణ కల్పించారు, ఇచ్చి ఉన్నారు. అలాగ మనం చీకటి నుండి బయటికి రావాలి, అది ప్రభు కోరిక. అందుకే పాపం తెలియలేనటువంటి తన కుమారుని పాపముగా మార్చి ప్రతి ఒక్కరికి రక్ష ఇచ్చారు. ఎందుకని యోహాన్ గారు రాసిన సువార్తలో 3వ అధ్యాయం 19వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నాం. ఎందుకని ఏమనా లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయొచ్చు వెలుగు కంటే చీకటినే ఎక్కువ ప్రేమించి. చూడండి, చీకటిని ఎక్కువ ప్రేమించిన వారికి వెలుగిచ్చారు. ఆ వెలుగు ఒక్కసారి చూస్తే మన కుటుంబానికి ఆ వెలుగు రావాలి. ఆ కుటుంబానికి మనకు ఆ వెలుగు రావాలని ప్రియలారా, మొట్టమొదటి మన హృదయానికి వెలుగు రావాలి. వెలుగు రావాలంటే ఒకే ఒక మాట, దేవుని యొక్క మాట ఆలగించి ఆ మాటలో మనం జీవించాలి. దేవుని యొక్క మాటలు ఆలగించే మాటలో జీవిస్తే మనం దేవునికి అర్హులమైనటువంటి వ్యక్తిగా మారుతారు. దేవుడు ఆ గొప్ప గౌరవం ఇచ్చిన వర్గమే మానవ వర్గం. దేవుడు నిందించిన వర్గం ఎవరు? మానవుడే. దేవుని యొక్క ఆజ్ఞ నిందించిన మీరిన వారిని దేవుడు నిందిస్తారని ఫిరాబుతు యేసిన గ్రంథములో మనం చూస్తున్నాం. ఫిరాబుతు యేసిన గ్రంథములో మనం చూసిన కార్యం ఇది. దేవుని నిందించిన వారిని
దేవుడు వారిని కూడా నిందిస్తారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడవాలంటే దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాట విని మన భారము ప్రభు మీద సమర్పించాలి. కీర్తనములు 55:22 ప్రభు తెలియచేస్తున్నా మనకి ఈ భారమును ప్రభువు మీద మోపుము, అతడు నిన్ను భరించును, అతడు సజ్జనుని ఎన్నడను కలత చెందనీయడు. సజ్జనుడు ఎన్నడని కదల చెందకుండా ఉండటానికే ప్రియలారా మన పాపములు మోసుకొని సొంతం శరీరములు మోసుకొని సిలువలో వేసి మన కోసం బలి అయ్యారు. ఇప్పుడు బలి చేసిన యేసయ్య మన వైపే చూస్తున్నా. ఎందుకని? తిరిగి రక్షణ పొందటానికి. ప్రభు మన కోసం ఉన్నారు. మన ఈ లోకంలో తల్లిదండ్రులు విడిపోయినారు కూడా దేవుడు విడిపోకుండా ఇదిగా కీర్తనములు 27:10 ప్రభు తెలియచేస్తున్నా, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినాను, ప్రభువు నన్ను చేరదీసి పరామర్శించును. ప్రభు చేరదీసి పరామరుస్తారు. మన అంత ఘోరమైన పాపం చేసి ప్రభుని ద్రోహించి దేవుని నుండి దూరమైపోతే కూడా మన తల్లిదండ్రులు అలాగా వెళ్ళిపోతారు. భౌతికమైన కార్యానికి కొట్లాడి వెళ్ళిపోతారు. కానీ దేవుడు మాత్రం అలాగా వెళ్ళిపోరు. దేవుడు యేసయ్య మన చేరువలోని ఉండి మనల్ని పరామర్శించి కాపాడిన దేవుడు. అందుకే కీర్తనములో 73:25-26 ప్రభు తెలియచేస్తున్నా. 73:25-26 స్వర్గమున నీవు తప్ప నాకు స్వర్గమున మీ తప్ప నాకెవరున్నారయ్యా? ఈ భూమి మీద నీ తప్ప వేరొక్కటి నాకు రుచింపదు. నా దేహమును నా హృదయమును కృషించిపోవచ్చున్నవి. దేవుడే సదా నాకు ఆశ్రయదుర్గము, వారసత్వ భూమి. ఈ ప్రభువే ఈ లోకములో నాకు ఆశ్రయదుర్గము, అదేవిధంగా వారసభూమి. నాకు వేరొక్క వారసభూమి ప్రపంచములే లేవు. అది పరలోకానికి కూడా అది వారసభూమి. అందుకే ప్రభు ఈ లోకములో మన మానవులేక తన బిడలేక పాపాలు మోసుకొని సిలువలో మరణించినారు. ఎందుకంటే ఒక్క మాట, మనం పరలోక రాజ్యానికి వారసభూమిలుగా మారాలి. వారసత్వం మనకు రావాలి. మనకు అది కావాలి. మనకు పోషణ అక్కడే ఉండాలి, ఈ ప్రపంచంలో కాదయ్యా. ఇప్పుడు దానికోసం ఏం చేయాలి? ఆత్మ పవిత్రంగా ఉండాలి. ఆత్మ పవిత్రంగా ఉండాలంటే గెలాతీయులకు రాసిన పత్రికలో 6:14 ప్రభు తెలియచేస్తున్నాం. గెలాతీయులకు రాసిన పత్రిక 6:14 ప్రతి వ్యక్తి అప్పుడు దేవుడు తెలియచేసేది నీ కార్యములన్నీ ప్రభు మీదనే. ఆ ప్రభు ఏ మనోభావంతో సిలువలో మోసారో ఆ సిలువలో మీరు కూడా సమర్పించాలి. ప్రభు వైపు చూసుకొని ఆ ప్రభు యొక్క మాట మీరు ఆలగించాలి. అలాగ మనం చేసినప్పుడు మాత్రమే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1:24-25 ప్రభు తెలియచేస్తున్నా. కానీ దేవుని పిలుపుని పొందిన యూదులకును అన్యులకును క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. చూడండి 18 వేరొకటి మనం చూడవచ్చు. నశించుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమైన గూర్చి యేసయ్య శిలువ నుండి ఇలాగ ఉన్న గొప్ప వాగ్దానం చేసినప్పుడు నశించిపోయిన వారికి వచ్చేది అది అర్థరహితమైనది. రక్షించబడిచిన మనకది దేవుని శక్తి. అప్పుడు శిలువలున్నటి మరణము యేసయ్య మనకిచ్చే తన బలహీనత కాదు. అది 25 ప్రభు తెలియచేసేది. దేవుని అవివేకమని తోచునదే మానవుని వివేకము కండను గొప్పదే. దేవుని బలహీనత అని తోచునదే మానవుల శక్తి కంటే దృఢమైనది. దేవుని యొక్క బలహీనది అని మనం అనుకుంటారు. సిలువలో తనకు తన్ని త్యజించుకొని ఉన్నటువంటి పరుల కోసం తన ప్రాణాన్ని తీసివేసినప్పుడు అయితే అది బలహీనత కాదు. మన దృష్టిలో అది బలహీనత, దేవుని దృష్టిలో అది గొప్ప శక్తి. ఈ గొప్ప శక్తి మన జీవితంలో కుటుంబ జీవితంలో కావాలి. ఎంత సహనాలు వస్తుండోడే ఆ దేవుడు నాతో ఉన్నాడు,
నా కుటుంబ జీవితంలో పిల్లలు కానీ భర్త కానీ భార్య కానీ నా మాట వినకుండా ప్రభు మాటలు దానిలో నడవకుండా చెడు మార్గంలో నడుస్తుండే కూడా వారిని తీసుకొని రావాల్సిన ఆ దమ్ము ఆ లోపలిన శక్తి నాకున్నది. ఆ శక్తి ఉండాలంటే ఆ యెరెమయా గ్రంథములో ప్రభు తెలియచేసిన వాగ్దానం మనం ఒకసారి ఎప్పుడు గుర్తు చేయాలి. నీవు నేను పిలుతువేని నేను నీకు జవాబితును, నీకు ఎరుగని నీకు తెలియలేనటువంటి ఆ మహాసత్యములను గొప్ప కార్యములను ఆ అద్భుత కార్యములను నీకు తెలియచేస్తాను. అప్పుడు మీకు తెలియచేస్తాను ఈ కుటుంబంలో అద్భుత కార్యములు, ఈ బిడ్డల ద్వారా మీకు రాబోచిన మహిమ ఏమిటి అని నేను మీకు తెలియచేస్తా. అలాగ చేయాలని మీరు నన్ను ఎల్లప్పుడూ పిలవండి. దేవుని సదా పిలిచి దేవుని మహిమలోని మనం జీవిస్తే ప్రియులారా ఆ గొప్ప వాగ్దానం మనకు లభిస్తుంది. ఆ వాగ్దానం ఏమనగా నిత్య జీవన్. ఆ నిత్య జీవం మనలో ఉండటమే దేవుడు అనుగ్రహించిన గొప్ప వాగ్దానం. ఆ దేవుని యొక్క నామాన్ని పిలిచినప్పుడు అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము మనం చూస్తుండే 6 నుండి 8వ వాక్యములో మనం చూస్తుండే ఆ దేవుడు ఈ మానవ దైవ స్వభావమున దేవుడు మానవ పోలిక మాదిరి జీవించి వారి కోసం తన్ను తానే తగ్గించుకొని శ్రమలు పడి మన కోసం సిలువలో మరణించినప్పుడు ఎందుకంటే 10వ వాక్యములో తెలియజేస్తున్నాం. 10వ వాక్యం, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకమున యందలి. చూడండి, సిలువలో మరణించిన యేసయ్య మనకు ఇచ్చినట్టు ఆ గొప్ప నామానికి శక్తి ఈ లోకానికి మాత్రం కాదు, పరలోకానికి మాత్రం కాదు, పాతాళ లోకానికి కూడా అధికారమైన శక్తి. సమస్త జీవులకు మీదే క్రీస్తు నామములు అధికారం ఇచ్చిన శక్తి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, మీకు రక్షణ కావాలంటే ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షింపబడను. ప్రియులారా, నిత్య జీవం పొందాలంటే ప్రభు నామాన్ని మనం స్వీకరించాలి. ప్రభు నామములో మనం అడిగినప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తుంది. ఈ లోకానికి మాత్రం కాదు, పరలోకానికి మాత్రం కాదు, పాతాళ లోకానికి మాత్రం కాదు, త్రిలోకానికి అధిపతి అయిన యేసయ్య నామం వేరొక నామం ఇవ్వబడలే. దానిలో రక్ష ఉంది. ఆ రక్ష కోసం ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చేయి పైకి తీయడం, చేయి హృదయంపై పెట్టుకొని మన కోరికలైన అర్థాలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అబ్బా తండ్రి, మాలో ఉన్న బలహీనతలను దైవ వాక్యం యొక్క చదువుటానికి ఉన్న కోరిక లేనిటువంటి నాలో ఉన్న ఈ లోక ఆసక్తులను ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాను. నన్ను పీడిస్తున్న చెడు కార్యములను, ఈ లోకపు ఆకర్షణలను ఈ ఆరాధనలోనికి నేను సమర్పిస్తున్నాను. అబ్బా తండ్రి, పరిశుద్ధ రక్తముతో నన్ను పవిత్రపరచండి. పవిత్రాత్మతో నన్ను నింపి నాలో ఉన్న చెడు శక్తులని, చీకటి శక్తుల్ని పారద్రోలి దేవుని యొక్క ఆత్మతో నడిపించి వాక్యముతో నడిచే భాగ్యాన్ని నాకు దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, తల చుట్టూన్నటువంటి ఒక్క వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 5 కుటుంబములో శాంతి సమాధానం లేనిటున్న వారికి దేవుడు ప్రత్యేక విధంగా శాంతి సమాధానం ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 3 చెడు అలవాటు, త్రాగబోతుడు అలవాటు ఉన్న వారిని దాని నుండి విడుదల పొందటానికి ప్రభు కోరుకుండా అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెస్ట్ పెయిన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పితో బాధపడుతున్న 2 వ్యక్తులని దేవుడు తాకి స్వస్థత వరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లంగ్స్ సంబంధమైన రోగము నుండి ఈ సమయంలో విడుదల ఇచ్చి ఆ వ్యక్తిని
ఆశీర్వదిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. వారు భోజనం చేసినప్పుడు వాంతికి వస్తుంది, లేక బాధతో ఉంది, ఏం భోజనం చేయటానికి భుజించడం కుదరలేని బాధలో ఉండడం వారికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నా. 7గురికి జాయింట్స్ పెయిన్ నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ఒక్క వ్యక్తి యొక్క ఈ పై చేయి భాగంలో ఉన్న మఫిల్స్ పెయిన్ ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. కాలు నొప్పితో బాధపడుతున్న ఒక్క వ్యక్తిని ముట్టి స్వస్థత పరుస్తున్నాం దేవుడు. ప్రైజ్ ద లార్డ్. మరియు 5 మందికి నడువు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పక్క ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి క్షమించటానికి కుదరలేనిటువంటి 2 కుటుంబానికి క్షమించే వరము దేవుడిచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. పాపినైనా నా కొరకైని ప్రాణమునే అర్పించితివా. ప్రాణమునే అర్పించితివా. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. కెరూబులతో సెరాపులతో నిత్యము నిన్నే పొగడుచుండు. కెరూబులతో సెరాపులతో నిత్యము నిన్నే పొగడుచుండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములచే స్తుతించే. పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములచే స్తుతించే. మహిమనే నీవు విడచితివా. మహిమనే నీవు విడచితివా. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. అల్పుడనైనా నా కొరకైని ఐశ్వర్యమునే విడచితివా. సహాయమాదా ప్రతిష్ఠ జపము. దైవజనని పరిశుద్ధ మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబమును మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేస్తామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితంలో ప్రతి
ప్రదక్షిణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలములుగా ఉండటకును మమ్మను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దైవదూతలు ఒకరితోరొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణని అనుగ్రహించండి. సాతాను వాని మాయాబురద ఉద్దేశము నుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును మీకు ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. తెలుగు బైబిల్ కన్వెన్షన్ రాబోయే బిడ్డలందరినీ వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు నిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరూ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఈ ఆలయానికి కోరిల కోసము విరాళం ఇచ్చినటువంటి వారందరినీ, లిఫ్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి విరాళం ఇచ్చిన వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. బిడ్డలారా, దివ్య పరిశుద్ధ ఆరాధన యొక్క ఆశీర్వాద సమయము మోకరించి మన కోరికలన్నిటిని సమర్పించి ఈ ఆలయంలో రాబోచిన బిడ్డల యొక్క ప్రయాణము వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ మనం భయభక్తితో ఆరాధనలో ఆశీర్వాదం స్వీకరిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
వందనం జననీ వందనం వందనం జననీ వందనం. దైవసుతుని గర్భాన మోసిన మాత, సిలువదారి మార్గాన నడచిన మాత. దైవసు